హైదరాబాద్ ఉప్పల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అప్పుడే పుట్టిన నవజాత శిశువు మృతి చెందాడు. దీనికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటకు చెందిన గణేష్ చైతన్యపురిలో ఉంటూ పెయింటర్ గా పనిచేస్తున్నాడు. భార్య మౌనికకు నొప్పులు రావడంతో ఉప్పల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. నొప్పులు అధికమవడంతో డాక్టర్లు లేకుండానే నర్సు డెలివరీ చేసింది. శిశువు మరణించడంతో కుటుంబ సభ్యులు డాక్టర్లపై మండిపడుతున్నారు. ప్రైవేట్ నార్మల్ అవుతుంది మొన్న చెప్పింది. చెప్తే తెల్లబట్ట అవుతుంది సార్. తెల్లబట్ట అవుతుంటే నేను తెలిసిన వాళ్ళు అడిగితే నీరు తక్కువ అవుతుంది, తెల్లబట్ట అవుతుంది, హాస్పిటల్ తీసుకుపోవడం అన్నది. ఇలా జైన్ చేసినామని నేను అడిగిన ఫోన్ చేసి, అయితే ఆంటీ తీసుకుపో, అక్కడ జైన్ చేసినావు కదా నువ్వు తీసుకుపో అన్నది. తీసుకొచ్చినాక వీళ్ళు చూసిరు, కడుపు మీద అరికేసి చూసి అమ్మ నార్మల్ అవుతుంది, ఈ పాపని ఇక్కడే ఉంచుకుంటాను అంటే నేనన్నా కదా మా ఆయన కోటి కన్నా గవర్నమెంట్ అట్లా ప్రైవేట్ లో తీసుకుపోదాం అవన్నీ అన్నా. తిక్కదా నీకు ఏం తెలియదు, వీడు నార్మల్ అవుతుంది, మంచిగా అవుతుంది ఇప్పుడు పాప అన్నది. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మేమా 1:10 అయింది. 1:10 అయింది. వీడికి వచ్చాక 1 అయింది మధ్యాహ్నం. ఆమె జైన్ చేశాక 1:10 నిమిషాలు. ఆపరేషన్ ఎవరు చేసారు? బాబు బయట పడ్డాక పడ ముందుకు ఆపరేషన్ అమ్మ చిన్న ఆపరేషన్ అనేది పాప అయినా బాబైనా నాకు నిమ్మలంగా ఉండాలి పిల్లగాడని అన్న. నా పెద్ద బిడ్డ పెద్ద ఆపరేషన్ అయినదే, పెద్ద ఆపరేషన్ అయినా చిన్న ఆపరేషన్ అయినదే, నాకు బాబైనా పాప అయినా నాకు మంచిగా ఉండాలమ్మని అన్న. అంటే నువ్వు తల్లి ఉండొద్దు, నువ్వు తల్లి ఉంటే డెలివరీ కాదు, నువ్వు తల్లి ఉంటే డెలివరీ కాదని నన్ను ఇతను దొరుకుతాడు సార్. కాదమ్మా, ఇప్పుడు ఆపరేషన్ చేసింది ఎవరు? డాక్టర్లు చేసిరా, నర్సులు చేసిరా? నర్సులే చేసేది సార్. సార్లు లేరు. నేనన్నా నేను మా ఆయన ప్రైవేట్ కన్నా గవర్నమెంట్ కన్నా కోటి పోదామని అన్నా. అంటే ఇక్కడ మంచిగా నీట్ గానే అవుతుంది, నార్మల్ అవుతుంది అని అన్నారు. అంటే నేను నన్ను నొప్పులు వస్తానే నా బిడ్డ అమ్మ వైద్యాన్ని చేస్తానే నేను పోతే అన్నారు కదా, నువ్వు తల్లి ఉంటే డెలివరీ కాదు, నువ్వు బయటకు పోవాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను నా అమ్మ కూడా వచ్చిన రానమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ ఓకే. సార్. ఏం పేరు మీ పాప పేరు? ఏం పేరు? నా బిడ్డ పేరు మౌనిక. మౌనిక. మీ అల్లుడి పేరు ఏం పేరు? గణేష్. ఓకే. నా పేరు సుగుణమ్మ, మా ఆయన పేరు యాకయ్య. ఓకే.